అడగండి ఆశ గారు. అంతా మీ చేతిలోనే ఉంది. మీరు ఏం చేస్తే అదే జరుగుతోంది, జరగబోతోంది అనేది ఏపీలో ఉన్నటువంటి హాట్ టాపిక్. కేంద్రం ఏం చేయబోతోంది? బీజేపీ పొత్తులో భాగంగా ముందుకెళ్తుందా? ఇప్పటి వరకు జనసేనతోనే మా పొత్తు, ప్రజలతో లేదంటే జనసేనతో, జనసేన కాదంటే సింగిల్గా అయినా వెళ్ళి గెలిచే సత్తా మాకుంది అనే విధానం మనం చూస్తున్నాం. లేదు, ప్రతి ఒక్కరూ అస్తని బాట పడుతున్నారు. ఏం జరుగుతుంది అనేది ప్రజలకైతే తెలియదు. ఏదో క్లారిటీ విభజన హామీల గురించి అవ్వచ్చు, రాష్ట్ర అభివృద్ధి గురించి అనుకోవచ్చు, లేదంటే పొత్తులు ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నారు అన్నప్పుడు కూడా ఏం మాట్లాడారు, ఏం జరిగిందనేది ప్రజలకైతే క్లారిటీ లేదు. వాస్తవమే కదా. ఏం జరుగుతుంది అనుకోవచ్చు. ఈ పొత్తుల గురించి ఎప్పుడు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? మీరు ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు రెండు పార్టీలు కూడా సీట్లు అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. మా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి అంత ముందుగా మేము పొత్తుల్ని అనౌన్స్ చేసే అవకాశం ఉండదు. అదే సమయంలో పొత్తుల గురించి పార్లమెంట్ బోర్డు మాత్రమే డిసైడ్ చేస్తుంది. ఆ పార్లమెంట్ బోర్డులో ప్రధానమంత్రి, అదే విధంగా అమిత్ షా గారు, ఇంకా పెద్దలందరూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఎలా పోతే జాతీయ స్థాయిలో పార్టీకి ఉపయోగం, అదే విధంగా ఎలా పోతే రాష్ట్ర స్థాయిలో పరిస్థితులు ఏంటి, వీటన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే పొత్తు మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రాంతీయ పార్టీలు కాబట్టి వాళ్ళకి అక్కడే నాయకత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడ కేవలం అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే ఇది యునైటెడ్ గా అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. అయితే మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ని బట్టి, మాకున్న సమాచారాన్ని బట్టి 175 నియోజకవర్గాల్లో పార్టీని సన్నద్ధం చేస్తున్నాం. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కేడర్ సన్నద్ధం చేస్తున్నాం. గ్రామాలకు వెళ్ళి మీరు నిద్రపోండి, గ్రామాలు పర్యటించండి అనే కార్యక్రమం తీసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నిద్ర చేస్తున్నారు. నేను కూడా మరి మచిలీపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్ లో కూడా గత 3 రోజులుగా పర్యటించడం జరిగింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఒక విధానంతో ముందుకెళ్లే క్రమంలో నేను ఒక రాష్ట్ర మేనిఫెస్టో సభ్యులుగా కూడా ఉన్నాను. ఈ రోజు బడుగు వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, అదేవిధంగా మద్యం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మద్యాన్ని ఎట్ట నియంత్రించాలి, ఈ అన్ని అంశాలని మేనిఫెస్టోలో పొందుపరిచే ఒక కీలకమైన బాధ్యతలు ఉన్నాను. కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట రెస్పాన్సిబుల్ గా ఉండాలా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన స్థితిగతులు మారడం కోసం మేము మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నాం. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగుపడడం కోసం ఆంధ్రప్రదేశ్ ఎట్ట పారిశ్రామికీకరణ వైపు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో అన్ని అంశాలను క్రోడీకరించి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో సిద్ధమవుతుంది. ప్రత్యేకంగా మీరు మేనిఫెస్టో రూపొందించుకుంటున్నారు, వెళ్తున్నారంటే సింగిల్ గా వెళ్ళడానికి, అంటే డబుల్ ఇంజన్ సర్కార్ వైపు మొగ్గు చూపుతున్నారా, లేదంటే పొత్తుల్లో ఉండే విధంగా ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? 175 నియోజకవర్గాల్లో మేనిఫెస్టో మీరు రిలీజ్ చేశారు అంటే ఈ రెండు పార్టీలు అటుపక్క సూపర్ 6 అన్న మేనిఫెస్టో కొన్ని అంశాలు చేసిన ఇంకా అట్లా హోల్డ్ లో పెట్టించారు. ఎందుకంటే పొత్తుల విషయం ఖరారు కాలేదు కాబట్టి అనౌన్స్ చేయకుండా. ఐ థింక్ నేను అనుకునే దాని ప్రకారం క్లారిటీ అయితే సభ్యులు ఇవ్వాలి. మేనిఫెస్టో తొలి సమావేశం మొన్న 3 days బ్యాక్ జరిగింది. మళ్ళా సమావేశం 20వ తారీఖు జరుగుతుంది. ఒక కొలిక్ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో యువత ఈ రోజు ఉద్యోగాలు లేక ఇటు హైదరాబాదు, ఇటు చెన్నై, బెంగళూరు పోయే ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకెళ్ళడం, 195 ఏదైతే ఉందో విస్తృతమైన కోస్టల్ కారిడార్, ఆ కారిడార్ ని ఎట్ట ఉపాధి అవకాశాలు అంటే నదీ ప్రవాహం కానీ, సముద్ర తీరాలు కానీ ఎట్ట ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. అదేవిధంగా బడుగులకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్, బీసీ మైనారిటీ కార్పొరేషన్ కి ఢిల్లీ నుంచి ఇచ్చే డబ్బులను ఎట్ట సద్వినియోగం చేయాలి, వాళ్ళని లైవ్లీహుడ్ ప్రాతిపదిక మీద మేము ముందుకు తీసుకెళ్లే ఒక స్పష్టమైన మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ఒక విషయం క్లియర్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించాలనేది బీజేపీ స్టాండ్, అందులో ఇంకొక మాట లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దుష్ట పరిపాలన దించడం ఒక లక్ష్యంగానే ఈ రోజు అమిత్ షా గారు ఒక దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేసే అవకాశం లేదు, ప్రసక్తే లేదు. ఒక పాయింట్ ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం లేదు అంటున్నారు, కానీ ఇండైరెక్ట్ గా వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే ఆల్రెడీ ఎంపీ సీట్లు వైసీపీ పార్టీ ఎన్ని గెలిస్తే అన్ని మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉంది బీజేపీతో. కాబట్టి ఒకవేళ సింగిల్ గా వెళ్ళినా అటు వైసీపీ సపోర్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు రెండు పార్టీల్లో ఏది మెయిన్, ఎక్కువగా ఏ పార్టీకి మొగ్గు చూపుతుంది అనేది ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఎంపీ స్థానాలు ఎవరికి ఎక్కువగా వస్తాయో ఆ పార్టీకి బీజేపీ అగ్రనేతల అధినాయకత్వం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనేది బయటకు వస్తున్నటువంటి ప్రశ్న. వాస్తవం అనుకోవచ్చా?
100% మీరు రాసి పెట్టుకోండి. వైసీపీతో ఎలాంటి అవగాహనకి వెళ్లే అవకాశం లేదు. వైసీపీ పార్టీ హయాంలో బహిరంగంగా కాదు, అంతర్గతంగా. అలా ఉండదండి. బహిరంగ భారతీయ జనతా పార్టీ ఏదైనా ఓపెన్ గానే ఉండదు, అంతర్గతంగా ఏమి ఉండదు. అదే విధంగా మా తెలుగుదేశం పార్టీ మిత్రుడు అన్నట్టు మేము ప్రత్యేక హోదా విషయంలో విల్సన్ గారు మ్యూట్ లో ఉందండి, ఆడియో ప్లీజ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాం. దాన్ని కాపాడాలనేది బీజేపీ స్టాండ్. అందులో భాగంగానే మా పార్టీ నాయకులు జీవీ నరసింహారావు గారిని, సుజనా చౌదరి గారు కానీ, అంతకుముందు వీర్రాజు గారు కానీ, మేడం గారు కానీ దీన్ని ఢిల్లీ పెద్దలు తీసుకొచ్చాం. రైల్వే జోన్ సంబంధించి ల్యాండ్ ఇస్తే దానికి సంబంధించిన ఆఫీస్ పెట్టడానికి వీటన్నిటికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే అపరిష్కృత డిమాండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ మేము సాధిస్తాం. అది పొత్తుకి దానికి సంబంధం లేదు. ఆల్రెడీ మేము స్టాండ్ తీసుకున్నాం. మేము ఏదైతే స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్ మేరకు ముందుకు వెళ్తాం, అందులో సందేహం లేదు. ఇక పొత్తులు అంటారా, సైలెంట్ మోడ్ లో నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, అమిత్ షా గారు వ్యూహం చేస్తున్నారు, ఇవన్నీ ఊహాగానాలు. అమిత్ షా గారి మా వ్యూహం ఏంటంటే దేశం ఉంటది, దేశం ఒక యూనిట్, మాకు వాళ్ళకి రాష్ట్రం ఒక యూనిట్. రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు రెండు పడ్డాయి అనుకోండి, ముడిపడ్డాయి అనుకోండి, ఖచ్చితంగా ఒక పాజిటివ్ డెసిషన్ ఉండొచ్చు. అదే సమయంలో మీరు యుద్ధానికి సిద్ధం కండి, మళ్ళా తర్వాత మన మిత్రులు ఎవరు వస్తారు అనేది తర్వాత విషయం. మీరు యుద్ధానికి సిద్ధం కండి అంటే మేము యుద్ధానికి సిద్ధమయ్యాము, గ్రామాల్లోకి వెళ్తున్నాము. అదే విధంగా కలుస్తున్నాయి కదా దేశం, కేంద్రం ఏ ఒక్క యూనిట్ ని పక్కనైతే పెట్టరు కదా, ఏ ఒక్క ఎంపీ స్థానం మన ప్రధాని కూడా చెప్పున్నారు. మీరు అతి విశ్వాసంతో ఉండకండి, ప్రజల్లో ఉండండి. మూడోసారి మేమే గెలుస్తామని చెప్పి అతి నమ్మకం వద్దు, ఏదైనా జరగచ్చు కాబట్టి ప్రజల్లో ఉండడం చెప్తున్నారు. కాబట్టి ఏ రాష్ట్రాన్ని పక్కన పెట్టే అవకాశం లేదు. ప్రతి ఒక్క ఎంపీ సీట్ కూడా కీలకంగా ఉంటుంది. మేడం, ప్రజల చిరకాల కోరిక రామ జన్మభూమిని సార్థకం చేసిన తర్వాత, సాకారం చేసిన తర్వాత ఈ రోజు దేశం మొత్తం, ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారు వైపు చూస్తున్నారు. కాబట్టి రాముడిని ప్రేమించే వాళ్ళందరూ బీజేపీని ప్రేమిస్తారు, అందులో సందేహం లేదు. అదే సమయంలో మేము జాతీయవాదాన్ని బలంగా నమ్ముతున్నాము. ఏ ఒక్క వర్గానికి బీజేపీ వ్యతిరేకం కాదు, ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ. ఈ రోజు ముస్లింస్ కి ఏదైనా మెయిల్ చేస్తే అది బీజేపీ మెయిల్ చేసింది, తలాక్ బిల్లు తీసుకురావడం ద్వారా. కాబట్టి వాళ్ళు ఎవరు ఆందోళన పడతారని అమిత్ షా గారు డైరెక్షన్ ఒకటి ఇచ్చినారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే బీజేపీ పట్ల ఇప్పటిదాకా రకరకాల ప్రచారాలు, రకరకాల వ్యూహాగానాలు చేశారు. అవన్నింటినీ కూడా మేము పక్కన పెట్టి ఈ రోజు ఒకటి క్లారిటీ ఇవ్వండి విల్సన్ గారు. మీరే చెప్పున్నారు ఇది రాష్ట్రం, అది జాతీయం అని చెప్పి. ఎందుకంటే అది కేంద్ర పార్టీ కాబట్టి మీరు రామ జన్మ